హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టెలిపిక్ ఛానల్కి మీకు తిరిగి స్వాగతం. మనము లాస్ట్ వీడియోలో బకాసుర సంహారం చూసాము. అదే భీముడు ఎలాగా బకాసురుణ్ణి చంపాడు. ఆ తర్వాత ద్రౌపది వివాహ సన్నాహం, అంటే ద్రౌపది దేవి యొక్క వివాహ సన్నాహం గురించి పాండవులకు తెలియడం కానీ ఇవన్నీ చూసాం. ఇది తెలిసిన వెంటనే వీళ్ళందరూ కూడాను కుంతీదేవి ఆజ్ఞ ప్రకారంగానే వీళ్ళందరూ అటు సైడ్కి ఎక్కడికి కాంపిల్యానికి బయలుదేరడం కానీ ఇవన్నీ జరిగాయి కదా. ఇప్పుడు దానికి కంటిన్యూషన్ ఒక సన్నివేశం అన్నమాట. వీళ్ళు కాంపిల్యం వెళ్ళే దారిలో జరిగిన ఒక సంఘటన గురించి ఇప్పుడు మనం చూస్తాం అన్నమాట. ఏంటి అంటే అంగారపర్ణుడి గురించి అనమాట. అంగారపర్ణుడు ఎవరు అంటే ఆయన గంధర్వాదిని నాయకుడు అనమాట. అంటే ఏంటి, మన మన లాంగ్వేజ్లో చూసుకుంటే జనరల్ అనమాట. గంధర్వులు ఉంటారు కదా, వాళ్ళకి జనరల్ లాగా అనమాట. జనరల్ అంటే ఐడియా ఉంది కదా, ఇప్పుడు మన కింగ్స్ వాళ్ళకి జనరల్స్ ఎట్లా అట్లా అంగారపర్ణుడు గంధర్వులకు ఒక జనరల్ టైప్ అనమాట, అధినాయకుడు అనమాట. ఏంటి అంటే ఒక రాత్రి ఏమవుతుంది అంటే అంగారపర్ణుడు గంగా గంగానది దగ్గరికి వచ్చి అక్కడ జలక్రీడ ఆడాలి అన్న దీంట్లో ఆయన అక్కడికి వచ్చి ఆయన పని ఆయన చూస్తూ ఉంటాడనమాట. అదే సమయంలో ఏమవుతుంది అంటే పాండవులు, కుంతీదేవి అందరూ కూడాను ఇక్కడికి ఈ ప్రదేశానికి చేరుకుంటారనమాట. సరే, సాయం సంధ్య వేళ అయ్యింది, మనము మన యొక్క కార్యక్రమాలు అదే స్నానాలు కానీ అవన్నీ ముగించి వద్దామన్నట్టుగా వీరి ఆలోచన అనమాట. వీళ్ళందరూ కూడాను గంగాదేవి దగ్గరికి, అదే నది తీరానికి వచ్చి నదిలోకి వెళ్ళడానికి ట్రై చేస్తారు. అలా ట్రై చేసినప్పుడు వెంటనే అంగారపర్ణుడు వార్న్ చేస్తాడనమాట వీళ్ళని. ఇది గంధర్వులు అది తిరిగే సమయం, ఏంటి రాక్షసులు, గంధర్వులు, యక్షులు వాళ్ళందరూ కూడాను తిరిగే సమయాలు ఏంటివి అంటే అర్ధరాత్రి కానీ ప్రాతస్సాయం సంధ్యలు. ఈ టైమ్స్లోనూ ఈ యక్షులు లేకపోతే రాక్షసులు కానీ గంధర్వులు కానీ వీళ్ళందరూ గట్టిగా తిరుగుతారన్నమాట. వాళ్ళకి పవర్స్ ఆ టైంలో పెరుగుతాయి, అందువల్ల వాళ్ళు యథేచ్ఛగా తిరుగుతారనమాట. ఆ టైంలోనే వీళ్ళు కూడాను ఇలా గంగా తీరానికి వచ్చింటారు. కాబట్టి ఈ అంగారపర్ణుడు ఇంకా ఆరగన్స్తో వీళ్ళని వెళ్ళిపోమని, ఇక్కడ నేను ఆల్రెడీ ఉన్నాను కదా, ఇదంతా కూడా నా ప్లేసే, ఇదంతా నేనే చేశాను, ఇంత అందంగా నేనే మార్చాను అని చెప్పేసి ఎక్కడ అడవిలో గంగానది తీరంలో ఏంటి అంటే ఏం చెప్తున్నాడు, ఆ అడవంతా నాదే, ఈ గంగా తీరం, ఈ గంగా ఇది కూడా నాదే అన్నట్టుగా ఆరగంటగా వీళ్ళకి అదే చెప్తాడనమాట. సమాధానం కాదు, చెప్తాడంతే. వీళ్ళకి ఆరగంటగా హెచ్చరిస్తాడు. దానికి వీళ్ళు పాండవులు కానీ వీళ్ళు ఏమీ లేకుండా హేళనగా సర్కాస్టిక్గా ఏం చెప్తారు అంటే, నిన్ను చూస్తే మేము భయపడిపోవాలా, నిన్ను చూసి భయపడిపోవడము ఇదేనా, మా వంటి పరాక్రమవంతులు నీలాంటి వాడిని చూసి భయపడిపోతారా అన్నట్టుగా క్వశ్చన్ చేస్తారు. అలాగే ఈ నదులు కానీ ఈ యొక్క అడవి కానీ నువ్వు తీర్చిదిద్దినవా, ఏంటి ఎలా చెబుతున్నావు, హిమవంతుని హేమశిఖరం నుంచి స్టార్ట్ అయ్యి వచ్చే ఈ యొక్క గంగా నది, ఇంకొక పేరు వచ్చేసి మందాకిని అని కూడా మనకి తెలుస్తుంది కదా, మందాకిని. ఆ యొక్క నది ఇలా వచ్చి ఆ సాగరంలో సాంగత్యం కలుగుతుంది. ఈ యొక్క నదిని నువ్వు ఎలాగ నీది అని చెప్పి నువ్వు చేయగలవు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తారనమాట. అలా క్వశ్చన్ చేసి వీళ్ళు సోమశ్రవ తీర్థాన్ని దగ్గరికి వెళ్ళి వాళ్ళ స్నానాదులు ముగించుకోవడానికి వెళ్తారనమాట. ఏది, సోమశ్రవ తీర్థానికి. ఇది చూసిన అంగారకుడు ఏంటి అంటే తన ఈగోకి డ్యామేజ్ కదా, ఎంత వారించినా కానీ లేకపోతే వార్నింగ్ ఇచ్చినా కానీ పట్టించుకోకుండా అసలు ఆయన మాటకి విలువ ఇవ్వకుండా వాళ్ళు అలా చేసేసరికి ఈయనకి కోపం వచ్చి ఏం చేస్తాడంటే మొత్తం బాణాల వర్షాన్ని కురిపిస్తాడనమాట. శరావర్షం అని రాసింది ఇక్కడ, అంటే బాణాల వర్షం అన్నమాట. కురిపిస్తే దానికి వెంటనే అర్జునుడు ఉంటాలా, మనకి తెలిసిందే కదా ఈ యొక్క విద్య ఏదైతే ఉందో, ఏది బాణాలతో కానీ లేకపోతే ధనుర్విద్యలో అర్జునుడు ఎంత గొప్పవాడో మనకు తెలిసిందే కదా. వెంటనే అర్జునుడు తన ధనుర్బాణాన్ని తీసుకొని వెంటనే ఆ యొక్క బాణాలన్నీ కూడాను ఆ శరావర్షాన్ని మొత్తం కూడాను క్యాన్సిల్ చేసేస్తాడు అనమాట. అంటే ఏంటి, ఈయన బాణాలు వేసి ఆ యొక్క శరావర్షాన్ని పక్కకు మళ్ళింపజేసి వీళ్ళకి ఏమీ కాకుండా చేస్తాడు.
దీని తర్వాత అర్జునుడికి కోపం వచ్చి, ఇలా మా మీద శరవర్షం కురిపిస్తావా, నీకు ఇప్పుడే నేను నీ మీద ఆగ్నేయ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నాను, దీన్ని గనక నువ్వు కంట్రోల్ చేసుకోగలిగితే నువ్వు బతుకుతావు, లేకపోతే చాలా గట్టిగా ఇంజూర్ అవుతావు అన్నట్టుగా వార్న్ చేసి ఆయన ఆగ్నేయాస్త్రాన్ని వదులుతాడనమాట. అలాగే వదిలే ముందు చెప్తాడు ఏంటి ఈ ఆగ్నేయాస్త్రం యొక్క హిస్టరీ కూడా చెప్తాడనమాట. ఏంటి అంటే ఇది అగ్నిదేవుడు బృహస్పతికి ఉపకరించాడనమాట. అంటే బృహస్పతికి అగ్నిదేవుడు ఇచ్చాడనమాట. ఆ బృహస్పతి నుంచి భరద్వాజునికి రావడం కానీ, భరద్వాజుని తర్వాత భార్గవరాముడు అంటే ఎవరు పరశురామునికి ఈ యొక్క అస్త్రము వెళ్ళడము మనం తెలుసుకున్నాం కదా. అదే మనము కనుక లాస్ట్ కాదు ముందు వీడియోలో చూసుకుంటే ద్రోణాచార్యుల వారు ఒకసారి పరశురాముని వద్దకు వెళ్ళి అదే పరశురాముడి దగ్గర ఉన్న ధనం కోసం అన్నట్టుగా, అంటే ఆయన చాలా పూర్ కదా, ఆ టైంలో ఆయన పరశురాముడి దగ్గరికి వెళ్ళి ధనార్జన చేయడము, పరశురాముడు నేను ఆల్రెడీ మొత్తం ధనాన్ని ఇచ్చేసాను అనడము, దాని తర్వాత అస్త్రశస్త్ర విద్యని ద్రోణాచార్యుడికి నేర్పించాడు కదా. ఆ యొక్క టైంలోనే ఈ ఆగ్నేయాస్త్రము ద్రోణాచార్యుడికి ఇస్తాడనమాట పరశురాముడు. ఆ విషయం చెప్తాడు. ఆ యొక్క దాని తర్వాత ద్రోణాచార్యుడికి ఫేవరెట్ స్టూడెంట్ ఎవరు, అర్జునుడు. సో అర్జునుడికి ఈ యొక్క ఆగ్నేయాస్త్రాన్ని ఇస్తాడనమాట. ఆ యొక్క ఆగ్నేయాస్త్రమే నీ మీదకి వదులుతున్నాను అని చెప్పేసి ఆగ్నేయాస్త్రం వదులుతాడు. అలా వదిలిన వెంటనే ఏమవుతుంది, ఆ అస్త్రం పోయి డైరెక్ట్గా ఆ యొక్క అంగారపర్ణుని యొక్క రథం ఉంటుంది కదా, దాన్ని దహించి వేస్తుంది అనమాట. అంగారపర్ణుడేమో కింద పడిపోతాడు. అలా కింద పడిపోగానే అర్జునుడు తన యొక్క జుట్టును పట్టుకొని, అంగారపర్ణుని జుట్టును పట్టుకొని లాక్కొని తీసుకెళ్తాడు. ఎవరి దగ్గరికి, యుధిష్ఠిరుడు, కుంతి మాత వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి అలా జుట్టు పట్టుకొని లాక్కెళ్తాడు అనమాట. ఈ యొక్క లాక్కి వెళ్ళేటప్పుడు ఏమవుతుంది అంటే, అంగారపర్ణుని యొక్క భార్య ఎవరైతే ఉన్నారో కుంభీనసి అనమాట తన పేరు, ఆమె చాలా భయపడిపోయి బాధపడుతుంది అనమాట. ఏంటి నా యొక్క పతికి ఈ దుర్గతి ఏంటి, అలా జుట్టు పట్టుకొని వెళ్ళేసరికి ఇంకా భయపడిపోయి వెంటనే యుధిష్ఠిరుని వద్దకు వెళ్ళి తనకు పతిభిక్ష పెట్టమని చెప్పేసి వేడుకుంటుంది అనమాట. దానికి యుధిష్ఠిరుడు కూడా సరే అని చెప్పేసి అర్జునుడికి ఆజ్ఞాపిస్తాడు. ఇలా తన భార్య ఉండగా నువ్వు వానిని సంహరించడం కరెక్ట్ కాదు, అతడు ఏం మనకు అంత హామ్ చేయలేదు కదా, వదిలేయి, నీ యొక్క చరిత్రకి ఇది తప్పుగా ఉండకూడదు అన్నట్టుగా యుధిష్ఠిరుడు అర్జునుడికి చెప్తాడనమాట. అది విన్న అర్జునుడు వెంటనే సరే నీతో మా యొక్క అన్నగారు చెప్పారు కాబట్టి నేను నిన్ను వదిలేస్తున్నాను, ఆయన చెప్పింది కూడా కరెక్టే కాబట్టి నేను నిన్ను వదిలేస్తున్నాను అని ఒక మాట చెప్పి వదిలేస్తాను అనమాట. అలా వదిలేసినప్పుడు ఏంటి అంటే, అప్పుడు దాని తర్వాత అంగారపర్ణుడు చెప్తాడు. ఏం చెప్తాడు అంటే, ఓకే అర్జున, నువ్వు నన్ను ఇలా ఓడించావు కదా, నీకంటే దగ్గర వారు కానీ నీకంటే పరాక్రమవంతులు కానీ ఎవరు లేరు కాబట్టి నేను నా మిత్రునిగా కోరుకుంటున్నాను, దానికి గాను నేను నీకు చాక్షుషి విద్యను నీకు నేర్పిస్తాను, అలాగే కొన్ని అస్త్రశస్త్రాలు కూడా ఇస్తాను, దీనిగా అంటే ఏంటి గివ్ అండ్ టేక్లో భాగంగా నాకు ఆ ఆగ్నేయాస్త్రాన్ని ఇవ్వగలవా అన్నట్టుగా చిన్నగా ఒక మాట చెప్తాడు అనమాట అర్జునుడికి. అలాగే ఏంటి అంటే ఈ ఆగ్నేయాస్త్రం చాలా పవర్ఫుల్ కదా, అదొక్కటే కాదనమాట, ఇంకా ఏంటి అంటే అందరికీను ఎవరు పాండవులందరికీను ఒక 10 దివ్య రథాలు నేను ఇస్తాను, అది కూడా ఎంత దివ్యంగా ఉంటాయంటే ఏంటి అంటే ఆ దివ్య రథాల యొక్క సీక్రెట్ ఏంటి అంటే పూర్వము వజ్రాయుధాన్ని వృత్రాసుర సంహారం కోసము సచీపతి ఎప్పుడైతే అలా విసురుతాడో ఆ యొక్క అసురుని పైకి, అది తన శిరస్సుపై పడి 10 భాగాలుగా విడిపోతుంది. ఆ 10 భాగాలు కూడాను 10 దివ్య వస్తువులుగా మారాయి. దాంట్లో భాగంగానే అంటే ఏంటంటే ఆ వాటి యొక్క పవర్ వల్ల ఈ దివ్య రథాలు అనేది తయారు చేయడం అనేది, ఈ దివ్య రథాలు కూడా చాలా పవర్ఫుల్, వాటంతట అవే షేప్స్ మార్చుకోవడం కానీ, అలాగే వాటి యొక్క కలర్ మారడం కానీ, ఇవన్నీ పవర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడాను మీకు ఇస్తాను, నాకు ఆ ఆగ్నేయాస్త్రం ఇవ్వగలవా అని అడిగేసరికి అర్జునుడు, నేను విద్యను కానీ వేదం కానీ ధనం కానీ ఇలాంటివన్నీ కూడాను దాన రూపంలో నేను తీసుకోను, కాబట్టి వీటికి గివ్ అండ్ టేక్లో భాగంగా అంటే వీటి బదులుగా నేను నీకు అనలాస్త్రాన్ని నేను నీకు ఇస్తాను,
అని చెప్పేసి చెప్తాడనమాట. సరే అది అయిపోయింది, ఆ విషయం అయిపోయింది. దాని తర్వాత ఇంకొక చిన్న క్వశ్చన్ అడుగుతాడు అర్జునుడు. మేము బ్రాహ్మణులు అని తెలుసు కదా, ఎందుకు నువ్వు మా మీదకి అలా అస్త్రప్రయోగం చేశావు అన్నట్టుగా క్వశ్చన్ చేస్తే దానికి అంగారపర్ణుడు ఇలా సమాధానం చెప్తాడు. ఏంటంటే మీ యొక్క ప్రఖ్యాతి గురించి నాకు తెలిసిందే, అంటే పాండవుల గురించి ఆయనకు ఆల్రెడీ తెలుసు అనమాట. ఎలా తెలుసు అంటే ఈ చాక్షుషీ విద్య ఉంది కదా, దీని ద్వారా అసలు ఈ చాక్షుషీ విద్య ఏంటి అంటే, ఈ విద్యను ఉపయోగించామంటే ప్రపంచంలో ఏ పాయింట్లో ఏ విషయమైనా కూడా మనకి అర్థమవుతుంది అనమాట, మనకి తెలుస్తుంది అనమాట. అదే చాక్షుషీ విద్య అనమాట. అంటే ప్రతి విషయము కూడాను, ప్రపంచంలో జరిగే ప్రతి విషయము ఈజీగా మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇది ఈయనకి ఎట్లా వచ్చింది అంటే, పూర్వము మను మనువు వచ్చేసి సోముడికి ఇస్తాడనమాట. సోముడి ద్వారా విశ్వావసు ఎవరైతే గంధర్వాధిపతి అంటే గంధర్వరాజు ఎవరైతే ఉన్నాడో ఆయనకి ఈ యొక్క విద్య రావడము, ఈ విశ్వావసు నుంచి మొత్తం గంధర్వ జాతికి కానీ ఈ యొక్క అంగారపర్ణుడికి కూడా ఈ విద్య రావడం జరిగింది. అంటే అందరికీ మొత్తం విద్య నేర్పించలేదు, ఇక్కడ మెన్షన్ చేయలేదు, కానీ ఈయన జనరల్ కదా, ఎంతైనా విశ్వావసుకి ఈయన జనరల్ లాంటి వాడు కదా, కాబట్టి ఈయనకి ఫుల్ విద్య వచ్చిండొచ్చు. అలాగే ఈ విద్యని వేరే వాళ్ళకి షేర్ చేసే పవర్ కూడా ఉండొచ్చు అన్నట్టుగా అనమాట. అదే మన దీనికి వస్తే ఏంటి, ఈ పాండవుల గురించి ఈ చాక్షుష విద్య గురించి వల్ల తెలుసు కదా, మీ యొక్క ప్రావీణ్యం కానీ మీ యొక్క ప్రఖ్యాతి అంతా నాకు తెలిసింది. కానీ నేను ఎందుకు మీ పైన అలా చేశాను అంటే దానికి 2 కారణాలు ఉన్నాయి. ఫస్ట్ కారణం, మీరు ఇంత ప్రాముఖ్యులైనా కూడాను మీరు పురోహితుని విహితంగా తిరుగుతూ ఉన్నారు. మీకు తెలిసిందే కదా, మీలాంటి ప్రాముఖ్యులు కానీ ప్రఖ్యాత వ్యక్తులు కానీ పురోహితుడు ఖచ్చితంగా ఉండాలి మీలాంటి వాళ్ళకి. అలా లేకుండా తిరుగుతున్నారు, అది నాకు ఆగ్రహాన్ని కలిగించింది. అది ఒకటి. రెండవది ఏంటంటే, ఎవరైనా కూడాను తన యొక్క భార్య ఉన్నప్పుడు తెలిసిందే కదా, ఆ భార్యతో ఉన్నప్పుడు ఏకాంతంలో ఉన్నప్పుడు చేసే పనులు ఏవైనా ఉంటాయో అవన్నీ, అంటే అలా ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేస్తే ఎవరికైనా కూడా, అంటే ఆ కామానందంలో ఉన్నప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే జరిగే ఆ యొక్క వచ్చే ఇది తెలిసిందే కదా. దాని ద్వారా కూడాను అంటే ఈ రెండిటి వల్ల మీ మీద అలా తిరగబడ్డాను. అలాగే ఏంటి అంటే, ఇలాగ నీ యొక్క చేతిలో నేను ఓడిపోయినందువలన నేను అంగారపర్ణ అనే నామధేయంతో నేను తిరగలేను. నేను నా యొక్క నామధేయాన్ని చిత్రరథుడు అనే పేరుకు మార్చుకొని ఆ యొక్క పేరుకి ప్రఖ్యాతం కలిగించాలనుకుంటున్నానని కూడా ఒక విషయం చెప్తానన్నమాట వీళ్ళకి. ఈ యొక్క కాన్వర్జేషన్ మధ్యలో ఏమవుతుంది అంటే, ఈ అంగారపర్ణుడు ఎవరైతే ఉన్నాడో పాండవులను తపతీ కుల వాళ్ళగా ఈయన చెప్తాడనమాట. దీనికి ఇంకొక క్వశ్చన్ అడుగుతాడనమాట అర్జునుడు. ఎందుకు అంటే, మేము కౌంతేయులం కదా, మమ్మల్ని తపతీ కుల వాళ్ళగా ఎందుకు మీరు సంబోధించారు, దానికి గల కారణం ఏదైనా ఉందా అని అడుగుతాడనమాట. దానికి గాను ఈయన ఆన్సర్ చేస్తాడు. ఏంటి అంటే, తపతి ఎవరు అంటే సూర్యుని యొక్క పుత్రిక. ఆ సూర్యుని యొక్క పుత్రిక, మరియు ఇంకొకటి ఏంటి అంటే సావిత్రి యొక్క చెల్లి అనమాట ఈ తపతీదేవి. ఈ యొక్క తపతీదేవి ఏంటి అంటే తను ఎంతో అందంగాను, సౌందర్యాల్లో కానీ అన్నిట్లో కూడా ఆమె ముందుగా ఉంటుందన్నమాట. ఎంతో బాగా ఉంటుందన్నమాట. అసురులు కానీ ఎక్కడ ఏ రాజ్యంలో ఎవరిని తీసుకున్నా కూడా ఆమె యొక్క సౌందర్యానికి కానీ దేనికి ఎవరు సరితోలరు అన్నమాట. దాన్ని చూసి సూర్యుడికి అది ఏమవుతుంది అంటే, ఫస్ట్లో బాగానే ఉంటుంది, దాని తర్వాత ఆయనకి భయం స్టార్ట్ అవుతుంది అనమాట. ఏంటి అంటే, ఎవరు కూడాను తపతీదేవి రేంజ్లో లేరు, అంటే ఆ యొక్క రేంజ్లో ఎవరు లేరు, అంత పైకి ఉంటుంది తపతి. మరి తన వివాహం ఎవరితో చేయాలి అన్న ఒక చిన్న పరీక్ష, అంటే పరీక్ష కాదు, ఒక చిన్న డౌట్ అనమాట ఆయనకి. ఆ డౌట్ వల్ల ఆయనకు భయం పెరిగిపోతూ ఉంటుంది, ఎవరికి ఇవ్వాలి నేను ఇప్పుడు తపతీదేవిని అని. అలా ఆ టైంలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, ఈ సూర్యుడు కూడాను మానవలోకంలో ఒకసారి చూస్తే సంవరణ ధరణీనాథుడు, అంటే ఎవరు, సంవరణుడు. ఈ సంవరణుడు ఎవరు అంటే ఈ భరత కులంలో ఒక రాజు అనమాట. మనము ఫస్ట్లో చూసుకుంటే మనము హిస్టరీ, అంటే వీళ్ళ యొక్క ఒక వీడియోలో మనం మాట్లాడనమాట, అంటే పాండవుల వరకు ఎలా వచ్చింది, వీళ్ళ యొక్క యాన్సిస్ట్రీ మొత్తం మనం మాట్లాడాం. దాంట్లో చూసుకుంటే సంవరణుడు కూడా ఉంటాడనమాట. అలాగే తపతీదేవి పేరు కూడా రాసి ఉంటుంది.
ఆ యొక్క ఆ జనరేషన్లో జరిగే స్టోరీ ఇదనమాట. ఈ యొక్క సంవరణ్ణి చూసి అవును ఈయనే అంటే నేను ఎట్లయితే మొత్తం అన్ని లోకాల్లో ప్రకాశింపబడుతున్నానో అలాగే ఈ మానవ లోకంలో ఈ సంవరణుడు బాగా ప్రకాశం పొందాడు అన్నట్టుగా ఈయన ఒక విషయానికి వస్తాడనమాట సూర్యుడు. దాని తర్వాత ఏమవుతుంది అంటే ఈ సంవరణుడు ఒకసారి అరణ్యంలో వెళ్ళి ఆ యొక్క జంతువుల్ని వేటకన్నట్టుగా ఆయన అరణ్యానికి వెళ్తే అప్పుడు తపతీదేవి ఒకసారి ప్రత్యక్షం అవుతుందన్నమాట. ఆ ప్రత్యక్షమైనప్పుడు ఈయన వెళ్ళి అంటే ఆ యొక్క అందాన్ని కానీ సౌందర్యాన్ని చూసి ఆయన ఫ్రీజ్ అయిపోతాడనమాట. ఈ యొక్క తపతీదేవిని కలవడానికి కూడా చాలా టైం పడుతుంది. ఎలా అంటే ఈయన ఫస్ట్ వేటకనే అడవికి వెళ్తాడు. కానీ ఏంటి ఎంత దూరం పోయినా ఎంత వేట ఆడినా కూడా ఆయనకి అది ఇది కాదనమాట. ఆయనకి ఎక్సైట్మెంట్ తగ్గదు. సో ఆయన ఏం చేస్తాడు, ఇంకా ముందరికెళ్ళాలని పుష్ చేస్తాడు. కానీ ఆయనకున్నంత ఎక్సైట్మెంట్ ఆయన గుర్రానికి లేదు. కాబట్టి అది వెంటనే అక్కడే కూలబడిపోతుంది. సరే గుర్రాన్ని అక్కడే వదిలేసి ముందరికి నడుచుకుంటూ వెళ్ళిపోతాడనమాట. ఈయన కొంతసేపు వేటాడి ఈయన అలసిపోతాడు లాస్ట్కి. ఆ అలిసిపోయిన టైంలో ఈ యొక్క తపతీదేవి దర్శనమిస్తుంది అనమాట ఈయనకి. ఇలా దర్శనమిచ్చిన వెంటనే ఆమెను చూసిన వెంటనే ఆ సౌందర్యానికి ఈయన ఫ్రీజ్ అయిపోతాడు. కొంతసేపు అట్లే ఫ్రీజ్ అయిపోయిన తర్వాత కొంతసేపు మళ్ళీ ఆ ఫ్రీజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఎవరు ఇంత సౌందర్యవతి, ఎవరు ఈవిడ అని ఆ యొక్క ఆలోచనలో ఆయన ఇంకొంతసేపు ఆగిపోతాడు. దాని తర్వాత కొంతసేపటికి ఆయన ధైర్యం తెచ్చుకొని వెళ్ళి ఆ యువతి దగ్గరికి వెళ్ళి క్వశ్చన్స్ వేస్తాడు, ఎవరు నీవు ఏంటి అని. కానీ ఆమె అసలేం సమాధానమే ఇవ్వదనమాట. కొంతసేపటికి అదృశ్యం అయిపోతుంది అనమాట. అంతే, ఈయనకి అయిపోయి అక్కడి నుంచి ఎవరు ఆ యొక్క యువతి ఎవరు అన్న క్వశ్చన్లో ఆయన అలానే కూలబడిపోతాడు, అలా మూర్చపోతాడు అనమాట. దాని తర్వాత ఈయన యొక్క పరివారం ఉంటుంది కదా, ఈయన్ని గమనించి తీసుకొచ్చి పరుపు మీద పండబెట్టి చూస్తే కొంతసేపటికి ఆయన మూర్ఛలో నుంచి తేరుకొని అప్పటి నుంచి కూడాను తపతీదేవి గురించి ఈయన ఆలోచనలో కూడా అలానే ఉండిపోతాడనమాట. రాజ్యాన్ని కానీ దేనిని ఈయన సరిగా చూసుకోకుండా ఈ అడవిలోనే అదే ప్రదేశంలో ఉండిపోతాడనమాట. తపతీదేవి మళ్ళీ అక్కడికే వస్తుందని ఇది గమనించిన తపతీదేవి ఏం చేస్తుందంటే కొంతకాలానికి మళ్ళీ వచ్చి నేను సూర్యుని పుత్రికను అని చెప్పి తన యొక్క అడ్రస్ చెప్పి మొత్తం చెప్పేసరికి ఈయన అడుగుతాడనమాట, నన్ను గాంధర్వ వివాహం చేసుకోగలవా, ఆ వివాహం పిమ్మట ఇక్కడే ఉండిపోగలవా అన్న ప్రశ్న వేసేసరికి చెప్తుందనమాట. ఏంటి అంటే నేను మా తండ్రి మాట జవదాటను, మీరు వెంటనే ప్రభాకర్ దేవుడికి దగ్గరికి వెళ్ళి ఎవరు సూర్యుడి దగ్గరికి వెళ్ళి నన్ను అడగండి, ఆయన ఇచ్చిన పిమ్మట ఆయన ఆజ్ఞ ఇచ్చిన పిమ్మట నేను నిన్ను వివాహం చేసుకుంటాను అన్నట్టుగా చెప్తుందనమాట. దాని తర్వాత ఏమవుతుంది అంటే ఈయన ఇంకా భీష్మించుకు కూర్చొని ఏంటి ఓకే అని చెప్పేసి ప్రభాకర దేవుడికి తపస్సు స్టార్ట్ చేస్తాడు. తపస్సు కూడాను ఎంతో కఠినంగా చేస్తాడనమాట. కానీ ఏమవుతుంది అంటే ఆ కఠినత్వానికి ఏమవుతుంది అంటే ఆయన యొక్క శరీరం కూడా దానికి సపోర్ట్ చేయాలి కదా, అది సపోర్ట్ చేయదనమాట. దాని తర్వాత వీళ్ళు ఎవరైతే ఈ పరివారం ఉన్నారో వశిష్ఠుని దగ్గరికి వెళ్ళి బతిమాలుకుంటారు, ఈయన్ని ఎట్లయినా కూడాను వెనక్కి తీసుకురండి అన్నట్టుగా. వశిష్ఠుల వారు కూడా ఏంటి అంటే అవును ఈ యొక్క రాజ్యం కూడా ఆయన చాలా వదిలేశాడు కదా, ఏంటి అంటే ఒక 12 సంవత్సరాలు జరిగిపోతుంది ఈ యొక్క తపస్సు ఈ యొక్క మొత్తం కథకి జరగడానికి 12 సంవత్సరాలు జరిగిపోతుంది అనమాట. కాబట్టి ఏంటి వీళ్ళకి ఆ 12 సంవత్సరాల్లో ఏమవుతుంది అంటే డ్రాట్ వస్తుందన్నమాట. ఈ యొక్క రాజ్యంలో 12 years డ్రాట్ అనమాట. భారత రాజ్యంలో 12 years డ్రాట్ అని ఉందన్నమాట. నాకు అంత ఐడియా లేదు, కానీ చాలా మేజర్ సెట్ బ్యాక్ అనమాట ఒక రాజ్యానికి. ఆ యొక్క పొజిషన్ ఉంది కాబట్టి ఈయన వెంటనే వశిష్ఠుల వారు వచ్చి ఎందుకు ఇలా ఉన్నావు ఏంటి అని మొత్తం కథ తెలుసుకొని వెంటనే వశిష్ఠుల వారు సూర్యనగరికి ప్రయాణమయ్యి సూర్యుని వద్దకు వెళ్ళేది భాస్కర దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని స్తోత్రం చేస్తాడనమాట. స్తోత్రం చేసిన తర్వాత దానికి మెచ్చుకొనేసి ఏంటి అంటే కోరిక ఏది కోరుకో అన్నప్పుడు వశిష్ఠుల వారు ఇట్లా సంవరణుడి గురించి మీకు ఐడియా ఉంది కదా, ఈ యొక్క మానవ లోకంలో ఆయనకంటే గొప్ప రాజు ఎవరూ లేరు, ఆయనకి మీ యొక్క పుత్రిక అయిన తపతీదేవిని ఇవ్వండి అన్నట్టుగా అడుగుతాడనమాట. దానికి సూర్యుడు వెంటనే ఓకే అని చెప్పేసి ఈ యొక్క తపతీదేవిని
వశిష్ఠునితో సంవరుణుడి దగ్గరికి పంపిస్తాడనమాట. దాని తర్వాత వశిష్ఠుల వారే వీళ్ళిద్దరికీ వివాహం జరిపించి, ఇంకా మనకి తెలిసిందే దాని తర్వాత ఏంటి అంటే తప్తీదేవికి పుత్రుడు పుట్టడం కానీ వీళ్ళ యొక్క జీనియాలజీ నెక్స్ట్కి మారుతూ అలా ఉంటుందన్నమాట. ఈ యొక్క కథ విన్నాక అర్జునుడు అడుగుతాడు ఏంటి అంటే, మా యొక్క యాన్సిస్ట్రీలో చాలాసార్లే వశిష్ఠుల వారు పురోహితుడిగా ఉన్నారు కదా, ఆయన గురించి నాకు తెలుసుకోవాలని ఉంది అని క్వశ్చన్ చేస్తాడనమాట. దీంతో ఈరోజు స్టోరీ కంప్లీట్ అయిందనమాట. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మీ విత్ టిల్ ద లాస్ట్ ఆఫ్ ద వీడియో. మనము దాని తర్వాత అర్జునుడు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ మై వీడియో. Please subscribe to my channel Telepic. Thank you. See you in the next video.